హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో మీరు చూడబోయే టిప్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయండి. అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటాయి. చివరి వరకు చూడండి, మీకు ఉపయోగపడే టిప్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. మీ దగ్గర బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా ఓవర్లాక్ చేయకుండా ఉన్నవి ఉంటే కనుక చక్కగా మీరే ఇంట్లో ఓవర్లాక్ చేసుకోవచ్చండి. కొన్ని డ్రెస్సెస్ అయితే అంటే వర్కులు ఉన్నవి కానీ ఇంకా నెట్టెడ్ క్లాత్ అలాంటి క్లాతులు అయితే మనకి లోపల కొంచెం స్కిన్కి గుచ్చుకుని అనీజీగా ఉంటాయి. అటువంటి వాటికి సింపుల్గా మనమే ఓవర్లాక్ చేసుకోవచ్చండి. ఆ వీడియో అనేది మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు నన్ను కామెంట్ సెక్షన్లో అడిగితే నేను లింక్ని షేర్ చేస్తానండి. దీనికి మిషన్తో పని లేదు, సూది దారంతో మనం చేత్తోనే చక్కగా ఈ విధంగా ఓవర్లాక్ చేసుకోవచ్చు. చూసారా, మిషన్ మీద కుట్టినట్టే చాలా నీట్గా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. నేను ఇక్కడ చెప్పబోయే టిప్ వచ్చేసి దాదాపుగా అందరికీ హెల్ప్ అవుతుందండి. జనరల్గా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్ ఇలా పర్సులో ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటామండి. అంటే ఇలా జిప్ తీసేసి పర్టికులర్గా ఒక చోట అంటూ లేకుండా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తూ ఉంటామండి. అలాంటప్పుడు మనకి ఏదైనా ఫోన్ అవసరమై తీసినప్పుడు ఫోన్తో పాటు ఇలా మనీ నోట్లు కూడా వచ్చేస్తాయండి. కానీ అది మనకు తెలియదు. ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే కింద పడిపోతూ ఉంటాయండి. అలా డబ్బులనే కాదండి, ఏవైనా మనకి ఇంపార్టెంట్ అనుకుని పర్సులో పెట్టుకున్న పేపర్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటాయి. ఇలా జరగకుండా ఉండడానికి చక్కగా పర్సులో మనం ఫోన్ పెట్టుకోవడానికి సపరేట్గా ఒక ప్లేస్ని ఫిక్స్ చేసుకుని అక్కడ డబ్బులు కానీ ఎలాంటి పేపర్లు కానీ లేకుండా ఉంచుకుంటే మనకి సేఫ్గా ఉంటుందండి. ఇది చాలా చిన్న టిప్ అయినప్పటికీ అందరికీ బాగా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. ఈ టిప్ మీకు ఏదో ఒక సందర్భంలో హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. ఇదంతా బియ్య పిండి అనమాట. నేను అల్మారాలో చల్లాను. ఒకరోజు మేము అసలు గమనించలేదండి, కొబ్బరి నూనె బాటిల్ అనేది పగిలిపోయిందనమాట. లీటర్ కొబ్బరి నూనె బాటిల్ అంతా పగిలిపోయి ఈ అలమారా నిండా నూనె వచ్చేసిందండి. దాదాపుగా దానిలో ఉండే సామాన్ అంతా కూడా నూనె అయిపోయాయి. కొన్ని అయితే అసలు పనికి రాకుండా తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అప్పుడు అన్నీ తీసేసిన తర్వాత పేపర్ కూడా తీసేసి ఒక క్లాత్ ఫస్ట్ అయితే వేస్ట్ క్లాత్ ఒకదాన్ని తీసుకుని శుభ్రంగా తుడిచాను. ఆ తర్వాత బియ్య పిండిని ఈ విధంగా చల్లానండి. ఇక్కడ మనం నీళ్ళని వాడలేం కాబట్టి నాకు ఈ పిండే బెస్ట్ ఐడియా అనిపించింది. నేను ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఎక్కువగా అట్టపెట్టెలను యూజ్ చేస్తూ ఉంటానండి. ఈ అట్టపెట్టెలు న్యూస్ పేపర్ చూసారా, ఇలా నూనెలో తడిచిపోయినాయి అనమాట. అవన్నీ తీసి నేను ఒక కవర్లో వేసేసుకున్నాను. ఇలా ముద్దగా తడిచిపోయిందండి. మన దగ్గర వేస్ట్గా ఉండే అట్టపెట్టెలన్నీ కూడా నేను చక్కగా ఇలా యూజ్ చేస్తూ ఉంటాను. వీటిని చక్కగా ఇలా నీట్గా ఎలా తయారు చేశాను అన్నది కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో మీకు చూపించానండి. నేను ఈ టిప్లో చెప్పాలనుకుంటున్న విషయాలు రెండండి. మెయిన్గా పనికిరాని అట్టపెట్టెల్ని పడేయొద్దండి, ఇలా ఉపయోగించుకోవచ్చు అన్నది ఒక విషయం అయితే, ఇలా ఆయిల్ ఏదైనా ఒలికిపోయినప్పుడు పిండి చల్లి క్లీన్ చేసుకోవచ్చు అన్న విషయం కూడా మీకు చెప్పాలనుకున్నానండి. అలాగే తర్వాత కూడా నేను చూడండి అంతా క్లీన్ చేశాక కూడా నేను మళ్ళీ అట్టపెట్టెల్ని ఆర్గనైజర్గా వాడుకుంటున్నాను. ఇక్కడ చీరల అట్టపెట్టెని కూడా యూజ్ చేసుకున్నానండి. మీరు ఇంకా కావాలంటే చక్కగా వీటిని డెకరేట్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం. ఇది వచ్చేసి మనం ఇప్పుడు చెప్పుకున్నట్టే ఆయిల్లో అంతా నానిపోయిందండి. బాగా పైన షీట్ అంతా ఈ విధంగా ఊడిపోతుంది. బ్యాంగిల్ బాక్స్ ఈ విధంగా నూనెలో నానిపోయి ఊడిపోతుందండి. దీన్ని ఇప్పుడు మనం అతికించాలన్నా ఇంకా అతుక్కోదనమాట. ఈ బాక్స్ని తీసేస్తున్నాను. ఇప్పుడు ఇంకా గాజులు ఎలా సర్దుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే ఈ ఐడియా వచ్చిందండి. నా దగ్గర ఒక బాక్స్ ఉందన్నమాట. ఈ బాక్స్ని ఈ విధంగా నేను ఒక మూతతో రెండు వైపులా మార్కింగ్ ఇచ్చుకున్నానండి. అటువైపు ఇటువైపు ఇలా మార్కింగ్ ఇచ్చేసుకుని కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా కట్ చేసుకుంటే చక్కగా బ్యాంగిల్స్ అనేవి ఇలా పెట్టుకోవచ్చండి. మీకు టైం ఉంటే కనుక ఈ బాక్స్ని ఇంకా మీరు డెకరేట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఈ స్టిక్స్ అనేవి బాక్స్కి చిన్నగా అయిపోయాయండి. కొద్దిగా కదిలిచ్చినా సరే ఇలా పడిపోతూ ఉన్నాయి. దీనికోసమే నేను వాటర్ బాటిల్ మూతలు తీసుకున్నానండి. 4 మూతలు తీసుకుని 4 వైపులా ఈ విధంగా అతికించేసాను. ఇప్పుడు ఇంకా అటు ఇటు జరగవన్నమాట, చక్కగా ఉన్నాయి. చూసారా, బ్యాంగిల్ బాక్స్ కూడా మనకి నీట్గా రెడీ అయిపోయింది. మీ టైంని బట్టి ఈ బాక్స్ని ఇంకాస్త అందంగా రెడీ చేసుకున్నారంటే బయట ఇంకా బ్యాంగిల్ బాక్స్ కొనాల్సిన అవసరమే ఉండదన్నమాట. ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం. దోసల పిండి అయినా సరే, ఇడ్లీ పిండి అయినా సరే మనకి కావలసినంత తీసుకున్న తర్వాత ఒక్కొక్కసారి అలాగే వదిలేస్తూ ఉంటామండి. చూడండి, అలా వదిలేసినప్పుడు అంచులంతా కూడా ఆరిపోయి అంటే పిండి అంతా ఎండిపోయినట్టు వస్తుందండి. అది ఇంకా పనికిరాదనమాట.
ఇలా పిండి తీసుకున్న ప్రతిసారి కూడా అంచు మొత్తాన్ని ఈ విధంగా వేలితో శుభ్రంగా పిండి అంతా తీసి ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలండి. లేదంటే కనుక పిండి వేస్ట్ అయిపోతుంది. రెగ్యులర్గా వంట చేసే వాళ్ళకైతే ఈ చిన్న విషయం తెలుస్తుంది. కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి, బ్యాచిలర్స్కి ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి మా ఇంట్లో మా పిల్లలు కూడా వంట చేస్తే ఇలాగే వదిలేస్తున్నారండి. వాళ్ళకి తెలియదు కదా, మనమే చెప్పాలి. అందుకే తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా 6th టిప్ చూద్దాం. ఒకరోజు టీ కప్ తోముతూ ఉంటే సడన్గా చేయి జారి కింద పడి పగిలిపోయిందండి. చూడండి, హ్యాండిల్ మాత్రమే విరిగిపోయింది, కప్పు బాగానే ఉందన్నమాట. బాగుంది కదా అని చెప్పేసి నేను ఈ విధంగా యూజ్ చేస్తున్నానండి. కప్పులో నీళ్లు పోసి ఈ విధంగా మనీ ప్లాంట్ పెట్టుకున్నానండి. చూసారా, మనీ ప్లాంట్ లీవ్స్ మాత్రమే పెట్టానండి. నేను కొమ్మలన్నీ కట్ చేశాను. మనకి లీవ్స్ దగ్గరే కదా వేళ్ళు ఉంటాయి, అవన్నీ కట్ చేసి చక్కగా ఈ విధంగా పెట్టుకుని ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా సరే చాలా అందంగా ఉంటుందండి. మనం 2 రోజులకు ఒకసారి నీళ్లు మార్చుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రెష్గా ఉంటాయి ఆకులు. పడేయాలేమో అనుకున్న వస్తువుల్ని పడేయకుండా, బయట నుండి కొత్తగా ఏమీ కొనకుండా మనం ఇంటిని చక్కగా ఇలా కూడా అలంకరించుకోవచ్చండి. ఐడియా బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఇంకా 7th టిప్ చూద్దాం. ఒక ఏజ్ వచ్చాక సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మనకి సూది ఎంత సన్నగా ఉన్నా, హోల్ ఎంత చిన్నగా ఉన్నా సరే చాలా సింపుల్గా దారం ఎక్కించుకోవడానికి ఒక మంచి ఐడియాని చూద్దాం. చీపురు ఉంటుంది కదండి, చీపురులోని ఒక చిన్న పుల్లని తీసుకోండి. ఒక చిన్న పీచండి, ఒక చిన్న పీచుని తీసుకొని ఈ విధంగా దారపు ఉండకే పెట్టేయాలండి. దారపు ఉండకి ఈ విధంగా పెట్టేసి టేపు వేసేసి అతికించేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి టేపు వేసి అతికిస్తే సరిపోతుందండి. ఈ చిన్న పీచుతోనే మనం చక్కగా సూదిలో దారాన్ని ఎక్కించుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా పెట్టేస్తే సరిపోతుంది. టేప్తో అతికించానండి. ఆ సన్నటి పీచుని ఈ విధంగా టేప్తో దారపు ఉండకి అతికించేశాను. ఇప్పుడు చూడండి, దారం ఎక్కించడం ఎంత ఈజీనో. ముందుగా ఆ పీచుకి ఈ విధంగా సూదిని పెట్టేసి ఆ తర్వాత దారాన్ని పెట్టేస్తే చక్కగా మనకి ఈజీగా సూదిలో దారం అనేది ఎక్కుతుందన్నమాట. చూసారా ఎంత సింపుల్గా ఉందో. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, 8th టిప్ చూద్దాం. ఒకరోజు సడన్గా ఇల్లు తుడిచే కర్ర ఈ విధంగా విరిగిపోయిందండి. బాల్కనీ తుడుస్తూ ఉంటే విరిగిపోయిందనమాట. ఎప్పుడైనా ఇలా విరిగిపోయినప్పుడు నేను పడేస్తూ ఉంటానండి. కానీ ఈసారి ఒక మంచి ఐడియా వచ్చింది, అది మీకు కూడా హెల్ప్ అవుతుందండి. ఎలాగో మాకు కూడా బాగా అరిగిపోయిందని నేను ఈ టిప్ని ట్రై చేశాను. ఒక పురికోసం తీసుకుని విరిగిపోయిన స్టిక్కి అలాగే మాప్కి ఈ విధంగా కట్టానండి. దీంతో మనం చక్కగా చాలా సింపుల్గా ఫ్యాన్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు. సీలింగ్ ఫ్యాన్లు ఈ విధంగా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా రెక్కలకి పై వైపున అలాగే కింద వైపున కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ కష్టపడకుండా ఇది ఒక సింపుల్ మెథడ్ అండి. పడేసే వాటిని కూడా చక్కగా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.